నవంబర్ 17వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి మన కొత్త ఆశ్రమానికి వచ్చినట్లయితే ఆ సభలో స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ పుణ్యకాలంలో కొత్తగా మంత్రం పొందాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మనకి స్వామి యొక్క ఈ కార్తీక మాస పర్యటన, స్వామి యొక్క ఈ కార్తీక మాస పర్యటన అంతా కూడా మనకి తత్వజ్ఞానం మాసపత్రికలో ఇచ్చేసారు. ఇది మీ అందరికీ కూడా అందే ఉంటుందని అనుకుంటున్నాను. నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక పట్టణాలు, అలా గ్రామాలు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా స్వామి పర్యటిస్తారు. మరి ప్రతి సంవత్సరం స్వామి యొక్క పర్యటన ఏ విధంగా మనం విజయవంతంగా నిర్వహించుకుంటున్నామో ఈ సంవత్సరం కూడా మనం అదే విధంగా భక్తి శ్రద్ధలతో, లక్ష్యంతో స్వామిని మనం ఆహ్వానించుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సుకు మనం పాత్రలు కావాలంటే మన యొక్క అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ముఖ్యంగా మైకు చాలా కొన్ని ప్రదేశాల్లో అన్ని గ్రామాల్లోని బాగానే చేస్తున్నారు, కానీ కొన్ని గ్రామాల్లో మొత్తం టూర్ అంతట్లో ఒక 2-3 చోట్ల మాత్రం మైకు సరిగా పనిచేయట్లేదు. లేదంటే అయ్యగారు వచ్చేటోడికి మైక్ ఆగిపోతుంది. అంచేదంటే కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోతే బ్యాటరీ మీద రన్ చేసే మైకు వాడుతున్నారు. సరిగ్గా అయ్యగారు వచ్చేదాకా పాటలు పాడేసి ఆ మైక్ బ్యాటరీ కరెంట్ వాడేస్తున్నారు. సరిగ్గా అయ్యగారు ఉపన్యాసం చెప్పాలనేటికి పని చేయట్లేదు మైక్. మొన్న అలాగే జరిగింది ఇక్కడ కొత్తపేట సెజ్ అని చెప్పి, కొత్తపల్లి మూలపేట సెజ్ అని చెప్పి అక్కడికి స్వామి వచ్చారు. సరిగ్గా స్వామి వచ్చే వరకు బ్రహ్మాండంగా పాటలు, కీర్తనలు అన్నీ పాడేసి వాడేస్తారు బ్యాటరీ మైక్ని. సరిగ్గా అయ్యగారు ఉపన్యాసం చెప్పాలనేటికి మైక్ పని చేయలేదు. మరి ఇంకా స్వామిని మనం ఆహ్వానించుకుని ఏమిటి ఉపయోగం చెప్పండి? అంచేత ప్రతి ఒక్కరూ కూడా మైకు పనిచేసేలాగా, బ్యాటరీ మైక్ అయినా పర్లేదు, కరెంట్ అయినా లేదా జనరేటర్ అయినా పర్లేదు, కరెంటు పోతే ఆల్టర్నేటివ్ మనం చూసుకోవాలి. అంచేత ప్రతి ఒక్కరు కూడా మంచి మైక్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 3 అడుగుల ఎత్తులో ఇదే విధంగా మనం ఒక మహారాజా కుర్చీ ఏర్పాటు చేసుకుని స్వామికి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా మనకి స్వామి వచ్చేటప్పటికి ప్రసాదం, తెల్ల ప్రసాదం, కరచనొక ప్రసాదం, పులిహార, అదేవిధంగా పళ్ళు, లేదా పటికి బెల్లం ఏముంటే అవి అక్కడ మనం పెట్టాలి. కానీ ఇంట్లో తయారు చేసినటువంటి ఏవో బూర్లు, గారెలు, ఇంకేవో రకరకాలు పెట్టేస్తున్నారు అక్కడ ఆరాధన ధర. అవి ఏమీ పెట్టకూడదండి. ఓన్లీ కరాచనొక ప్రసాదం, అదేవిధంగా మనకి పటికి బెల్లం, ఉదకం, అగరత్తులు, హార్త్ కప్పూరం అన్నీ రెడీగా ఉంచితే, జ్యోతి కూడా రెడీగా ఉంచితే స్వామి వచ్చి ఆ జ్యోతి వెలిగించి, ఆ అగరబత్తి వెలిగించి అప్పుడు ప్రార్థన నిర్వహించి మనకు ఉపన్యాసం చెప్పి మనల్ని ఆశీర్వదిస్తారు. అంచేత ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆరాధన సమీకరణ చేసుకోవాలి. స్వామిని ఆహ్వానించుకోవడానికి మనకి ఆ యొక్క గ్రామం బిగినింగ్లో ఒక 2 వాలంటీర్ డ్రెస్లో మోటార్ సైకిల్ మీద రెడీగా ఉన్నట్లయితే కారు కూడా ఫాలో అవుతారు. ఫాలో అయ్యి స్వామిని అక్కడికి మీటింగ్ జరిగేటటువంటి స్థలానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఈ టూర్ ప్రోగ్రాంలో చాలామంది ఏం చేస్తున్నారంటే రిక్వెస్ట్లు వస్తున్నాయి. బాబు గురువుగారు వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉందండి, బాబు ఒక్కసారి పాదం పెట్టించండి అంటున్నారు. మరి స్వామి యొక్క టైం చూడండి, ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంటే. 8:30 to 10, 10:30 to 11 ఇలాగా ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ స్టాప్లు ఏమైనా ఉంటే ఇక్కడ అప్పలరాజు గారి దగ్గర తత్వజ్ఞానం కార్యాలయంలో రాసుకోండి, లేదంటే అన్నవరం గారికి చెప్పండి, లేదంటే మన పెదమలాపురం నాగేశ్వరరావుకి చెప్పండి. మళ్ళా ఇంకొక అవకాశం ఇచ్చి మరలా మీకు ఆ రిక్వెస్ట్ స్టాప్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం దయచేసి ఎటువంటి రిక్వెస్ట్ స్టాప్లు కూడా అడగొద్దని చెప్పి అన్ని గ్రామాల వారికి కూడా తెలియజేస్తున్నామండి. తర్వాత ఒక గ్రామంలో సభ జరుగుతుంది అంటే ఆ పరిసర గ్రామాల వారు అందరూ కూడా అక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి సభ వినాలి. అది మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో ఇప్పుడు ఒక 60% దాకా ఆచరిస్తున్నారు. ఇంకొక 40% ల్యాప్సెస్ ఉన్నాయండి. అంచేత మిగిలిన వారు కూడా మన ఊరు వస్తేనే స్వామికి దర్శనం చేసుకుందాం, మన ఊరు వస్తేనే స్వామికి ఉపన్యాసం విందాం అనేటువంటిది కాకుండా మన ఊరికి చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఆ స్వామి వచ్చే గ్రామానికి వచ్చి స్వామి ఉపన్యాసం విని స్వామి దర్శనం చేసుకోవడం అనేది మనం కూడా నేర్చుకున్నట్లయితే 100% మార్కులు మనకి స్వామి దగ్గర పడతాయి. అదొకటి ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత స్వామి టైం ఇస్తున్నారు ఇక్కడ ఏమిటి 8:30 to 10. మన సభ్యులు చాలా తెలివైన వాళ్ళండి. అంచేత ఏం చేస్తున్నారంటే 10 గంటలకి 5 నిమిషాలు తక్కువ 10 గంటలకి అక్కడికి వస్తున్నారండి. అక్కడ స్వామి ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి పరీక్ష పెట్టడానికి మొత్తం 9:45కే ముగించేసి కారు ఎక్కేస్తారండి.
మరి 10 గంటల దాకా టైం ఇచ్చారు కదా నాకు అంటున్నాను. బిగినింగ్ టైమే లెక్క, ఎండింగ్ టైం లెక్కలేదండి. గుర్తుపెట్టుకోండి. అలా చాలా గ్రామాల్లో అనేక మంది సభ్యులు మిస్ అయిపోయారు. అంచేత గుర్తుపెట్టుకుని ఇచ్చినటువంటి 8:30 అని ఇచ్చారనుకోండి, అరగంట ముందు 8 గంటలకే మనం అక్కడ ఉండాలి. మనం స్కూల్కి వెళ్తున్నామంటే మాస్టర్ రాకుండా మనకు క్లాస్కి ఏ విధంగా ముందు కూర్చుంటామో అదేవిధంగా స్వామి రాకుండా మనం అక్కడ కూర్చుని ఆరాధన చేసుకుంటూ మన ఈ యొక్క పద్యాలు పాడుకుంటూ కీర్తన చదువుకుంటూ స్వామి మహామంత్రం చదువుకుంటూ స్వామి కోసం నిరీక్షణ చేస్తే అప్పుడు బ్రహ్మాండమైన ఫలితం మనకు వస్తుందండి. అంతేగాని స్వామి కారు చూసి ఇంట్లోంచి బయలుదేరడం అలాంటివి చేయకండి. కరెక్ట్గా మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఒక అరగంట ముందే మనం రెడీగా ఉండాలి. ఆఖరి షెడ్యూల్ మాత్రం పట్టించుకోవద్దని చెప్పి సభ్యులందరినీ కూడా మరీ మనం చేస్తున్నాను. అదేవిధంగా URDT ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏం చేస్తున్నారంటే అప్పటికప్పుడు ఏవో దుప్పట్లు కొందేచ్చేస్తున్నారు, చీరలు కొందేచ్చేస్తున్నారు, అయ్యగారిని ఇబ్బంది పెట్టి పంపిణీ చేసేయండి అంటున్నారు. అది క్రమ పద్ధతి కాదు. మనకు ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ మనకి డాక్టర్ ఆనంద్ గారు ఉన్నారు, మాస్టర్ ఉన్నారు. మీరు టూర్లో ఏమైనా పంచాలనుకున్నట్లయితే ముందుగా వచ్చి వాళ్ళని సంప్రదించినట్లయితే దానికి ఏ విధంగా పంపిణీ చేయాలనేది వారికి తెలియచేస్తారు. దానికి ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున మనం రసీదు తీసుకుని దాని ప్రకారంగానే మనం పంపిణీ చేయాలి. కానీ మీ అంతటి మీరు అక్కడికక్కడ తీసుకురావద్దని చెప్పి వినవేసుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఏ గ్రామం అయినా పంపిణీ చేయాలనుకున్నటువంటి వారు ఇక్కడ మన డాక్టర్ ఆనంద్ గారిని కానీ లేదా మన అపర మాస్టర్ని కానీ కలుసుకుని ఎలా పంపిణీ చేయాలనేది తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత పటికీ బెల్లం ప్యాకెట్లు కొన్ని గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే, మేము అన్ని గ్రామాలు తిరగడం వల్ల తెలుస్తుందండి, కొద్దిగా ఒక 1000 మంది వచ్చారనుకోండి 800 ప్యాకెట్లు 900 ప్యాకెట్లు కడుతున్నారు. మళ్ళీ ఆఖరి వాళ్ళకి షార్టేజ్ వస్తుంది. అయ్యగారు ప్రసాదం తడుకోవాల్సి వస్తుందండి. అంచేత మనకు ఒక 1000 మంది వస్తారని అనుకుంటే 1500 ప్యాకెట్లు కట్టండి, నష్టమే లేదు. అంచేత పటికీ బెల్లం ప్యాకెట్లకి ప్రసాదానికి తడుకునేలాగా ఉండొద్దని చెప్పి సభ్యులకి మనవి. అదేవిధంగా మనకి ఈ యొక్క ప్రెస్ మనకి ఆ మండలంలో ఉన్నటువంటి విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చక్కగా మనం ఆహ్వానించుకున్నట్లయితే మన జరిగినటువంటి కార్యక్రమం మన కవరేజ్ బాగుంటుందండి. తర్వాత చాలామంది మన యొక్క టూర్ ప్రోగ్రామ్ని ఏం చేస్తున్నారంటే ఆరాధనలో చెప్పేసి వదిలేస్తున్నారండి. ఈవేళ మనకి ఒక గ్రామంలో 100 మంది సభ్యులు ఉన్నారంటే ఆరాధనకు వచ్చేవాళ్ళు ఒక 50 మందే, మిగతా 50 మందికి కబురు తెలియట్లేదు. కాబట్టి ఆ వచ్చినటువంటి సభ్యులు రానటువంటి వారికి ఫోన్ చేసి, కానీ అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయండి ఇప్పుడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి రానటువంటి వారు ఎవరెవరైతే ఆరాధనలకు రారో వారికి కూడా తెలియచేసి స్వామి యొక్క ఆగమనాన్ని వాళ్ళు కూడా స్వామి దర్శనం చేసుకునేలాగా ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత స్వామి సభా సమయంలో సెల్ ఫోన్స్ కట్టేసుకోవాలని చెప్పి మన ఆరాధన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. అదేవిధంగా చాలామంది స్వామి కారు తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నారంటే కారుకి ఇలా నమస్కారం పెట్టుకుంటున్నారు. ఆ నమస్కారం పెట్టుకోవడం వల్ల ఆ కారు చక్రంలో పడితే చాలా ఇబ్బంది. అంచేత స్వామి కారుకి 3 అడుగులు ఇటు 3 అడుగులు అటు అంత దూరంలోనే ఉండాలి. కానీ మనం ఆ స్వామి కారుకి నమస్కారాలు పెట్టుకోవడం కూడా చేయకూడదని చెప్పి అందరూ కూడా గమనించవలసిందిగా మనవి. అదేవిధంగా మన సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో ఉంచుకోవాలి. తర్వాత కొంతమంది బ్యాండ్ మేళం పెడుతున్నారు స్వామిని ఆహ్వానించడం కోసం. సన్నాయి బ్యాండ్ మేళం పెట్టి ఊరవతలు దింపేసి దూరం నడిపిస్తున్నారండి. అటువంటి ఏమి కూడా చేయొద్దు. డైరెక్ట్గా సభాస్థలం దగ్గర తీసుకెళ్ళండి. బ్యాండ్ మేళాలు అవి కూడా ఏమి పెట్టొద్దని చెప్పి దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత తత్వజ్ఞానం మాసపత్రిక, మన యొక్క మహోన్నతమైనటువంటి జ్ఞానామృతాన్ని అందజేసే మాసపత్రిక మనకి ఎవరైనా డిఫాల్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటే స్వామి కార్తీక మాసం టూర్లో రిసీట్ బుక్ వస్తుంది, అది పునరుద్ధరించుకోమని చెప్పి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే స్వామి యొక్క టూర్ ప్రోగ్రాం అంతా విజయవంతం అవుతుంది. స్వామి చిరునవ్వు చిందించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తారని చెప్పి నా యొక్క మనవి. టూర్ ప్రోగ్రాం నవంబర్ 11వ తేదీ మంగళవారం ఉదయం రమణక్కపేట 8:30 to 10, పంపాదిపేట 10:30 to 11:30, అన్నవరం జంపన కేశవరాజు గారు ఇంటి దగ్గర 12 to 1 గంట, తుని ఆశ్రమంలో 2:30 to 4, రాజమండ్రి ఆశ్రమంలో సాయంకాలం 5:30 to 7. ఇదంతా కూడా నవంబర్ 5వ తేదీ ప్రోగ్రాం. తర్వాత నవంబర్ 6 బుధవారం విరవాడ 8:30 to 9:30, కాట్రోలపల్లి 10 to 12, గెద్దనాపల్లి 2:30 to 4, రాజపూడి 4:30 to 6, నాగులపల్లి 7 to 8:30. తర్వాత 8వ తేదీ నవంబర్ శుక్రవారం రావులపాలెం సిఆర్సి ఓల్డేజ్ హోమ్ ఉదయం 9 to 10:30, తూర్పు విప్పర్ 11:15 to 1:15, దువ్వ 3:30 to 4:30, అత్తిలి సాయంకాలం 6 to 8. తర్వాత నవంబర్ 9వ తేదీ శనివారం వరదాళ్లపాలెం 9 to 10, విశాఖోడేరు
11 to 12:30, గుమ్ములూరు 3:30 to 5, ఏలూరు శలా నాగకోటేశ్వరరావు కళ్యాణ మండపం అశోక్ నగర్ కొత్త బ్రిడ్జి వద్ద రాత్రి 7 to 8:30. 10వ తేదీ నవంబర్ 10వ తేదీ ఆదివారం హైదరాబాద్ సాగి రామకృష్ణరాజు కమ్యూనిటీ హాల్ మధురానగర్ ఉదయం 10 to 2. నవంబర్ 11వ తేదీ సోమవారం అల్లంపురం పుట్టా దుర్గాప్రసాద్ గారి ఇంటి దగ్గర ఉదయం 9 to 9:45. జంగారెడ్డిగూడెం రామాలయం కాలక్షేప కళ్యాణ మండపం బుట్టాయిగూడెంలో ఉదయం 11 to 12:30. పెనకార మెట్ట మధ్యాహ్నం 2:30 to 4. వల్లూరుపల్లి బాబీ గారి ఇంటి దగ్గర సాయంకాలం 6 to 7. తర్వాత నవంబర్ 12 మంగళవారం దర్శిపర్రు ఉదయం 9 to 10:30. దండగర్ర ఉదయం 11 to 12. రేలంగి మధ్యాహ్నం 3:30 to 5:30. బల్లిపాడు సాయంకాలం 6:30 to 8. తర్వాత నవంబర్ 13వ తేదీ బుధవారం కాపవరం నూతన ఆశ్రమ ప్రారంభోత్సవ సభ ఉదయం 10 to 11:30. మల్లేపల్లి మధ్యాహ్నం 2 to 3:30. కాకినాడ సాయంకాలం 5 to 6:30. వాకలపూడి ఐస్ ఫ్యాక్టరీ దగ్గర రామకృష్ణనగర్లో నూతనంగా నిర్మించబడినటువంటి ఆశ్రమం దగ్గర. నవంబర్ 15వ తేదీ శుక్రవారం శ్రీకాకుళం చిన్న బజార్ SBI కాలనీ సాయంకాలం 4 to 5:30. నవంబర్ 17వ తేదీ ఆదివారం పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక పౌర్ణమి సభ ఉదయం 9 to 1 గంట. మహామంత్రాన్ని కూడా ఆ రోజున సభలో స్వామి మనకు అందజేస్తారు. అదేవిధంగా నవంబర్ 24వ తేదీ ఆదివారం తిరుపతికి దగ్గరలో రామరాజు కండ్రిక మనకి చిత్తూరు జిల్లా రామరాజు కండ్రిక అనేటువంటి ఆశ్రమం వసంతనగర్ వడమాలపేట మండలం చిత్తూరు జిల్లా నరసింహవర్మ గారు సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఉదయం 10 to 12:30. ఈ విధంగా స్వామి యొక్క రాష్ట్ర వ్యాప్త పర్యటన అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కూడా ఆ పర్యటన విజయవంతం అవి స్వామి యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నం చేస్తుంది. మనం సమర్పించు తత్వ ప్రకాశకములు. ఓంకారము జీవునకు సృష్టికి ఆధారమై ఉన్నది. ఆదినాదమైన నేను అన్న జీవ చైతన్యం గల తెలివి అభౌతికమైన ఆది తేజస్సుగా ఉన్నది అని సద్గురువు ఈ పాటలో బోధిస్తున్నారు. శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యుల కాకినాడ రెడ్డి రాధాకృష్ణ శ్రీమతి సూర్యప్రభావతి గారి కుమారుడు ఆర్కే రమణమూర్తి శ్రీమతి పాపారత్నాంజలి దంపతులు వివాహమైన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం గడిశెట్టి సుబ్బారెడ్డి శ్రీమతి ఉమాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విశాఖపట్నం రెడ్డిపల్లి వెంకటరావు శ్రీమతి గీర్ణ మరియు వారి కుమారుడు లోహిత్ గారికి ఆరోగ్యం చేకూరిన సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఆకివీడు కోట వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి సుబ్బలక్ష్మి గారి కుమారుడు లేట్ సువర్ణ దానేష్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. విసురుపల్లి పూదిశెట్టి రామ రవికుమార్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హారతపల్లి పట్టుకోవడానికి చంద్రపల్లి చక్రం గారు రావాలి. పేరవరం కోదాటి శ్రీనివాస్ శ్రీమతి సంజాదేవి గారి కుమార్తె ఉమా సమాన్విత మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కెనడా వెంకట శాస్త్రి శ్రీమతి శ్రీలక్ష్మి గారి కుమార్తె ఉమనిక మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఓంకారమే జీవమగును నిరాకార
వీక్షించు ఏకము ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని మహిళామై నిలిచెదవు ఓంకారమే జీవమును చూనమ్మి నాకారములను వీక్షించు ఓంకారమే వేదమున్నదేమిటో తెలియవలయో ఓంకారమునకు వేదమున్నదేమిటో తెలియవలయో ఓంకార నియమము నాదము జీవము సంకల్పంచక సాధించి చూచి ఓంకార నియమము నాదము జీవము ఓంకారమే జీవమునమ్మి నాకారములను వీక్షించు ఓంకారమే సుబ్బలక్ష్మి గారు, ఇసురుపల్లి, చింతపల్లి చక్రమ్మ గారు, పేరవరం ఉమా సమన్విత గారు, ఉమా సమన్విత కెనడా శ్రీమతి శ్రీలక్ష్మి గారు, ఎన్టీవీ ప్రసాద్ తరుణ్ గారు అమ్మాయి సింధూరి తరఫున డాక్టర్ పిఎస్ఎన్ రాజు గారు అందరూ కూడా లేచి పడము. మీరు నలుగురు పట్టుకోండి, ఒక చరణం అయిపోయాక మిగతా వాళ్ళకి ఇవ్వండి. ఒక చరణం అయిపోయాక మళ్ళీ రెండో వాళ్ళకి ఇవ్వండి. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనమ స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరు నీరాజనములని పేరు పేరు ఆరాధించు భక్తి అర్పించు
गुरुदेवा हारती जय जय हारती वैकुंठ स्वामी हारती जय जय हारती हारती जय जय हारती हारती जय जय हारती। ओम श्री सद्गुरुभ्यो नमः। మళ్ళీ మేము ఈ స్థానాలకు అందరూ కూడా మేము ఈ స్థానాలకు వెళ్ళి కూర్చున్నాం. అందరూ ఏకవారంటే నిశ్శబ్దంగా కూర్చోవాలి. సభ ప్రారంభానికి ముందు నమస్కరించినటువంటి వారు మళ్ళా దయచేసి మీలో రావద్దు. లేచేటప్పుడు ఒక వరుస స్త్రీలు ఒక వరుస పురుషులు. నమస్కారం.